శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత మహాత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీన పశ్యతి నిత్యం ధారయతే యస్తు సమోక్షమధిగచ్చతి. భగవద్గీతను అధ్యయనం చేసేవాడు ఇహంలో కష్టాలను కానీ పరంలో నరకాన్ని కానీ పొందడు. ఎవడైతే నిత్యము పారాయణ చేస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. అంటే భగవద్గీతను అధ్యయనం చేస్తే ఇహంలో కష్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళే కష్టం తప్పుతుంది అంటున్నాడు. అధ్యయనం అంటున్నాడు, చదవడం కాదు. అధ్యయనానికి చదవడానికి తేడా ఉంటుంది. చదవడం అనేది మామూలుగా కళ్ళతో చదువుతాం, మనసు కూడా కొంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది. కానీ అధ్యయనం అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చదవడాన్ని అధ్యయనం అంటారు. అలా అర్థం చేసుకునే ప్రయత్నంలోనే మనసుకు అందులోని జ్ఞానం అర్థమై దాన్ని ఆచరించాలి అనే సంకల్పం కూడా తప్పక కలుగుతుంది. అంటే అర్థం చేసుకోవాలి అనే ప్రయత్నం ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, ఎందుకు అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే అర్థం చేసుకుంటే కదా నాకు తెలిసేది, తెలిస్తే కదా నేను ఆచరించాలి అని అనుకునేది, ఆచరిస్తే కదా ఫలితం వచ్చేది. కాబట్టి అధ్యయనం చేయమంటున్నాడు. అధ్యయనం ద్వారా ఆచరణ సాధ్యమవుతుంది. ఆచరణ ద్వారా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు కర్మలు మంచి కర్మలుగా మారుతాయి, శుద్ధ కర్మలుగా మారుతాయి, పవిత్ర కర్మలుగా మారుతాయి. ఎప్పుడైతే కర్మల్లో పవిత్రత వస్తుందో పాపం మన దరి చేరదు. ఎప్పుడైతే పాపం మన దరి చేరదో పాపకర్మల ఫలితాలు అనుభవించే అవకాశం ఉండదు. దానివల్ల ఇహం పరం రెండూ కూడా శుభప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఓం సాయిరామ్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.